ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తుంది. దాంతో ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. 5వ తేదీన ఢిల్లీ పోలింగ్ జరగనుంది. దీంతో దేశంలోని జాతీయ కీలక నేతలంతా ఢిల్లీలోనే మకాం వేశారు. అన్ని పార్టీలు తమ తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తుంది. దాంతో ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. 5వ తేదీన ఢిల్లీ పోలింగ్ జరగనుంది. దీంతో దేశంలోని జాతీయ కీలక నేతలంతా ఢిల్లీలోనే మకాం వేశారు. అన్ని పార్టీలు తమ తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. దానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం చివరి దశకు చేరింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగుస్తా ఉంది. చాలా ప్రధాన పార్టీలు, ముఖ్యంగా బీజేపీ, ఆప్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తా ఉంది. ఎన్నికల్లో ఈ రోజుతో ప్రచారం ముగుస్తుంది. ఈ నెల అంటే ఎల్లుండి 5వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. 8వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలపైన ప్రధానంగా మొత్తంగా దేశవ్యాప్తంగా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయి. ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎందుకంటే బీజేపీ, ఆప్ మధ్య తీవ్రంగా పోటీ ఉన్నట్టు ప్రస్తుతం కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆప్ గత 2 పర్యాయాలు ఆప్ సీఎం ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ చాలా సీరియస్ గా ఎలాగైనా ఈసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలి అని చెప్పేసి భావిస్తా ఉంది. దీంతో మొత్తంగా పోటీ చాలా సీరియస్ గా ఆసక్తికరంగా మారింది. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు రంగంలో దిగడంతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి పార్టీలు. ముఖ్యంగా బీజేపీ చూసుకుంటే గత కొద్ది రోజులుగా ఢిల్లీ పైన ఎన్నికలకు ముందు నుంచి ఒక 6 నెలల నుంచే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఢిల్లీ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఢిల్లీకి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకొని ఆప్ యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు, ఆప్ యొక్క నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను చేస్తూ ఆందోళన చేపట్టింది. ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని మనం కైవసం చేసుకోవాల్సిందే. ఎందుకంటే మొత్తంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాము. ఢిల్లీలో మూడోసారి కూడా అధికారంలోకి వచ్చాం. కేంద్రంలో 3వ అధికారంలోకి వచ్చాం. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్క చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఈసారి ఢిల్లీలో గెలవాలని కృతనిశ్చయంతో ఉంది. దాంట్లో భాగంగా ప్రచారం నిర్వహించింది మోదీ, అదేవిధంగా అమిత్ షా. పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తూ ఆప్ పార్టీ చేసిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలేంటి, ఆప్ కొంత అవినీతిమయంగా అయిపోయింది. ఎందుకంటే లిక్కర్ కేసులో ఏకంగా అధ్యక్షుడే సీఎం గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ కేసులో ఇరుక్కున్నాడు, జైలుకు వెళ్ళాడు. ఇలాంటి పార్టీకి మీరు ఇస్తే అభివృద్ధి కుంటుపడుతుంది. ఢిల్లీ అభివృద్ధి కుంటుపడడానికి కారణం ఆప్ అని చెప్పేసి మోడీ, అమిత్ షా, అదేవిధంగా ఇతర నేతలు చెప్పుకుంటూ వచ్చారు. అవకాశం ఉన్న మేర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు అందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. సీఎంలు యోగి ఆదిత్యనాథ్, అంటే బీజేపీలో ఉన్న స్టార్ క్యాంపెయినర్స్ కావచ్చు, దేశవ్యాప్తంగా ఆదరణ ఉన్నటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా ఈ ప్రచారంలో పాల్గొని ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ తో పాటు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈసారి చాలా సీరియస్ గానే కొంత స్ట్రాటజీని అమలు చేసింది. ఒకవైపు ఆప్ యొక్క నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అదే సందర్భంలో మేము వస్తే ఏం చేయగలుగుతాము, పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అభివృద్ధి చేశాము, ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము, ఇక్కడ ఢిల్లీలో చేపడదాము అనుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం అమలు చేయాలనుకుంటున్న కార్యక్రమాలను కూడా ఆప్ అడ్డుకుంటుందని చెప్పేసి బీజేపీ కొంత విమర్శలు గుప్పించింది. దీంతో బీజేపీ మొత్తంగా కూడా ఈసారి కొంత
ఆప్ పైన పైచేయి సాధిస్తుందా అని చెప్పేసి కొంత రాజకీయ వర్గాల్లో ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతా ఉంది. అయితే మరోవైపు ఆప్ కూడా అదే స్థాయిలో ఈసారి ఎన్నికల్లో రంగంలో దిగుతుంది. ఎందుకంటే 2 పర్యాయాలు గెలిచింది. ఈసారి కూడా గట్టి పరిస్థితుల్లో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్నాం. ఎందుకంటే కేంద్రం కొంత నియంత్రిత భావంతో పోతుంది. ఆప్ లాంటి పార్టీ దేశవ్యాప్తంగా ఎదుగుదలకు జీర్ణించుకోలేక తమపై అనేక కక్షగట్టి అక్రమ కేసులు బనాయించారు. ఏకంగా అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యంగా ఏ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది? ముఖ్యంగా ఈ ప్రస్తుత పరిణామాలు చూస్తా ఉంటే బీజేపీ ఆప్ 2 పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కొంత కేవలం ఈసారి కొన్ని సీట్లు మాత్రమే కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఢిల్లీ రాజకీయ వర్గాల ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆపు బీజేపీ 2 ఆప్ వచ్చేసి ప్రస్తుతం సిట్టింగ్ గా ఉంది, ప్రభుత్వం నడిపిస్తా ఉంది. సో అదేవిధంగా బీజేపీ వచ్చేసి కేంద్రంలో అధికారంలో ఉండడం కాబట్టి ఈ 2 పార్టీలకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది ఎన్నికల్లో. సో ఈ 2 పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ కనిపిస్తుందని చెప్పేసి ప్రచారం జరుగుతా ఉంది. అదేవిధంగా ప్రచారం కూడా అంటే ఎన్నికల ప్రచారం కూడా అదే స్థాయిలో హోరాహోరీగా కొనసాగింది. అయితే ఇప్పుడు ఆప్ సంబంధించి మాత్రం కొంత ఇప్పుడు ఏకైక కారణం ఆప్ కు వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ ఒక్కడే స్టార్ కాంపెయినర్. ఓడినా గెలిచినా ఆప్ కు ఒకే ఒక ఆధారం అరవింద్ కేజ్రీవాల్ అయ్యాడు. ఎందుకంటే గత కొద్ది రోజుల పరిణామాలు చూసుకుంటే లిక్కర్ కేసు చాలా ఆపును కొంత కుంగదీస్తుందని చెప్పొచ్చు. నెల తరబడి అరవింద్ కేజ్రీవాల్ సీఎం హోదాలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ సైతం లిక్కర్ కేసులో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, జైలు గడపాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో చాలా ఆప్ శ్రేణులు మొత్తం కూడా కొంత డీలా పడ్డాయి. ఒకప్పుడు ఆప్ అంటే దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ సత్తా చాటాలని అనుకుంది. ముఖ్యంగా ఉత్తరాదిన మరింత బలిష్టం కావాలి, ఉత్తరాదిలో ప్రతి చోట కూడా. ఎందుకంటే అక్కడ నుంచి పంజాబ్ లో గెలిచింది. సో అక్కడ ఒక్కొక్క స్టేట్ కూడా కొంత తమ ప్రభావం చూపించాలనుకుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా లిక్కర్ కేసుతో మొత్తం కూడా అంచనాలు తలకిందులైనాయని చెప్పొచ్చు. అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం, ఆ తర్వాత రకరకాల పార్టీలు కొంత అంతర్గతంగా కుమ్ములాటలు, కొంత ముఖ్య నేతలు పార్టీని వీడి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇకంగా ఒకవైపు మొత్తంగా ఇది జరుగుతున్న క్రమంలోనే బీజేపీ కావచ్చు ఇతర పార్టీల నుంచి కూడా కొంత విమర్శలు వచ్చాయి. లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళినా ఇంకా సీఎం పదవిని పట్టుకొని అరవింద్ కేజ్రీవాల్ ఉండడం సబబు కాదని చెప్పేసి విమర్శలు వచ్చాయి. దీంతో స్వతహాగానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అరవింద్ కేజ్రీవాల్. అదే సమయంలో తనకు అత్యంత సన్నిహితురాలు అదేవిధంగా పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి అతిశికి సీఎం పదవిని కట్టబెట్టారు. సో దీంతో కొంత ఆప్ లో చిన్న చిన్న అంటే అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఎన్నికల్లో ఎలా ఉండబోతాయి, ఇప్పుడు ఈ ఎన్నికల ఆప్ ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా కొంత రాజకీయ వర్గాలు కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే లిక్కర్ కేసు తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. లిక్కర్ కేసు వరకు అంత ముందు లిక్కర్ కేసు రానంత వరకు అరవింద్ కేజ్రీవాల్ కు కొంత మంచి ఫేమ్ ఉండేది దేశవ్యాప్తంగా. సో అదే సమయంలో లిక్కర్ కేసు తర్వాత కొంత అతనికి వ్యక్తిగతంగా కొంత ప్రభావం తగ్గింది అని చెప్పేసి కొంత చర్చ జరుగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు ఎలా ఉండబోతాయి అనేది కొంత ఉత్కంఠగా ఉంది. ఈ ఆప్ ఎలా బీజేపీని ఎదుర్కొంటుంది, అదే సందర్భంలో కాంగ్రెస్. ఎందుకంటే మిగతా మొన్నటి లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ తో కలిపి జతగట్టి కూటమి ఏర్పాటు చేసిన ఆపు ఢిల్లీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుంది ఆపు కాంగ్రెస్. సో ఓట్లు కూడా కొంత చీలిపోయే అవకాశం ఉంది. సో ఇది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఢిల్లీ ప్రజలు ఎవరికి పట్టం కడతారు అంటే అభివృద్ధికా, లేకుంటే అరవింద్ కేజ్రీవాల్ సంబంధించా, లేకుంటే బీజేపీకా, లేకుంటే కాంగ్రెస్ విధానం. ఇదంతా కూడా ఆశ్చర్యంగా ఉంది, ఆసక్తికరంగా కనబడతా ఉంది. అయితే ఈ 2 పార్టీలు ఇలా ఉంటే కాంగ్రెస్ మరొక రకంగా ఉంది. కాంగ్రెస్ ఏంటంటే గతంలో ఒక వైభవం ఉండేది. ఢిల్లీని వరుసగా 3 సార్లు ఢిల్లీ పీఠాన్ని అధికారంలో ఉండేది. సో లాస్ట్ కొద్ది రోజులుగా అసలు ఏళ్లుగా అది ఢిల్లీలో కనీసం ఒక ఓటు బ్యాంకు తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొన్నటి లోక్సభలో కొంత ఊరట కలిగించే అంశం కొన్ని ఎంపీ సీట్లు గెలవడం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా ఖర్గే ఇట్లా ముఖ్య నాయకులంతా కూడా ఢిల్లీలో కొంత ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఈసారైనా ఢిల్లీలో కొంత ఓటు బ్యాంకును పెంచుకోవాలి. అదే సందర్భంలో ఈసారి బీజేపీ ఆప్కు సమానంగా మనం ఓటు సీట్లు సంపాదించుకోవాలని కొంత కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ గాంధీ కూడా పదే ఇదే విషయం ప్రస్తావిస్తున్నాడు. బీజేపీ వల్ల దేశం మొత్తం కూడా కొంత అభివృద్ధి కుంటుపడింది. మోడీ నియంత్రిత విధానాలతో కొంత దేశం అభివృద్ధిలో ఆగిపోయింది. అదే సందర్భంలో ఈవీఎం టాంపరింగ్ విషయాన్ని కొంత పదే ప్రస్తావిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే గత ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా కొంత ఈవీఎంలలో తమకు అనుమానం ఉందని చెప్పేసి బహిరంగంగానే స్టేట్మెంట్లు ఇవ్వడము, సుప్రీంకోర్టులో కేసు వేయడం, అదేవిధంగా ఎన్నికల కమిషన్ కలవడం, ఈ అన్ని అంశాలను చూస్తా ఉంటే కేవలం
ఈవీఎం ట్యాంపరింగ్ తోనే బీజేపీ గెలుస్తుందని చెప్పేసి ఇది ఇప్పుడు ఏకైక ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున వెలుగులోకి తీసుకురావాలనుకుంటుంది. ఎందుకంటే ముందే రేపు తాము ఎన్నికల్లో ఓడినా ఈవీఎం ట్యాంపరింగ్ విధానం చేసిందని చెప్పేసి ఒక అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ఈ మధ్యనే అంటే 2 రోజుల క్రితం 7 ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. అంటే దాని పరిణామాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి బీజేపీ అవకాశాలు ఉన్న వేరం ప్రతి ఒక్కరు చూస్తా ఉంది. ఎందుకంటే బీజేపీ విధానం ఇప్పటివరకు చూస్తాం, అధికార పార్టీ ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బలమైన నాయకులు, అదే విధంగా ఏ పార్టీకైనా ఎమ్మెల్యేలు అధికంగా ఉన్నారు, అక్కడ బలంగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ ముఖ్యంగా ఫోకస్ చేసి ఎన్నికల ముందు తమ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేసింది కొన్ని సందర్భాల్లో. సో ఈ ఎన్నికల ద్వారా ఆటోమేటిక్ గా ఎన్నికల సందర్భంలో అలాంటి ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసే ప్రయత్నం బీజేపీ వ్యూహాలు రచిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఆప్ కూడా ఇదే జరుగుతా ఉంది. ఎందుకంటే ఆప్కు సంబంధించి ముఖ్య నాయకులుగా ఉన్నారు, ముఖ్య ఎమ్మెల్యేలు కావచ్చు. మొదటి నుంచి అరవింద్ కేజ్రీవాల్ తో ట్రావెల్ చేస్తున్న వాళ్ళ నాయకులను ఫోకస్ చేసింది. వాళ్ళందరినీ కూడా కొంత బీజేపీలకు చేర్చుకొని ఆపు అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉంది. సో ఎన్నికల ముందే తాము గెలుస్తున్నాము అనే ఒక ఫీల్ ఫ్యాక్టర్ ను అక్కడ ప్రొజెక్ట్ చేస్తుంది. సో దీంతో బీజేపీ కొంత అడ్వాంటేజ్ గా ఉందని ఒక ప్రచారం జరుగుతోంది. అదే సందర్భంలో ఆప్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలు కొంత మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీ ప్రజలు కొంత ఓటును సంబంధించి ఓటు వినియోగంలో డిఫరెంట్ గా ప్రవర్తిస్తారు తమకు సంబంధించి. ఎందుకంటే గత 2 ఎన్నికలే దీనికి ఒక నిదర్శనము. ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకోవాలో ఒక క్లారిటీ ఉంది. అభివృద్ధి నినాదం కావచ్చు, లేకుంటే ఇతర సిద్ధాంతాల పరంగా కావచ్చు, కొంత డిఫరెంట్ ఓటు దాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సో దీంతో కేజ్రీవాల్ కూడా అదే సందర్భంలో తమకు ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి, మేము ఎక్కడా కూడా లేదు, ఈసారి కూడా మళ్ళీ మాదే అధికారం, మాదే మళ్ళీ ఢిల్లీ పీఠం కైవసం చేసుకోబోతున్నాము. నాకు ఏదైతే లిక్కర్ కేసులో ఒక అవినీతి ముద్ర వేశారో దాన్ని తొలగించుకునేందుకు ప్రజలు మళ్ళీ నాకు అవకాశం ఇస్తారు, దాంతోనే నా మీద పడ్డ అవినీతి మరకని తొలగించుకుంటారని చెప్పేసి కేజ్రీవాల్ పదే ఎన్నికల ప్రచారం చెప్తున్నారు. సందీప్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.